Good evening. Welcome back to the session of post preference. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ టీజీపీఎస్సీ ఇప్పుడు మనకి జిఆర్ఎల్ వచ్చింది కదా. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందా లేకపోతే ఇప్పుడా, లేకపోతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మనకు ఒక బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకునే స్కోప్ ఉంది కాబట్టి మనకి ఈ పోస్టుల గురించి తెలుసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోర్ దెన్ 18 పోస్టులు డెసిగ్నేషన్స్ మనకి టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ లో మీకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి సో లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు వెల్కమ్ Mr. Rakesh Kuna, who is working as a commercial tax officer, and he recently selected in APPSC Group 1 mains exam and working as a commercial tax officer in the government of AP. And shortly he will be joining Mr. Rakesh Chandram, who is also selected in the same notification, and he is working as a municipal commissioner. మనకి టాప్ పోస్టులు మనకి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి అక్కడ వరకు కన్ఫ్యూషన్ లేదు. రిమైనింగ్ పోస్టులు ఏదైతే మనకి సిటిఓ ఆర్టీఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మనకి ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి కదా, మున్సిపల్ కమిషనర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు ఏటీఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నెక్స్ట్ మనకి వెల్ఫేర్ ఆఫీసర్ పంచాయత్ ఆఫీసర్ ఇట్లాంటి అన్ని డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ సివిక్ సెంటర్ మిస్టర్ రాకేష్ అండ్ రాకేష్ హెస్ జాయిన్ ఫర్ టుడే సెషన్ and they will be sharing of their work. First Rakesh Kuna, he will be joining. He will explain about CTO, present CTO job designation ఏంటి, ఏమేమి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, స్కోప్ అంటే నేచర్ ఆఫ్ ది వర్క్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటుంది. సో దాని తర్వాత మనకి రాకేష్ చంద్ర మున్సిపల్ కమిషనర్ జాబ్ ఎలా ఉంటుంది, రోల్స్ అండ్ డ్యూటీస్ ఏంటి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, అది ఫీల్డ్ లెవెల్ జాబా లేకపోతే డెస్క్ జాబా ఆఫీస్ జాబా లేకపోతే హైబ్రిడ్ మోడా, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు నియర్ బై జాబ్స్ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ కానీ ఆర్టీఓ కానీ వాళ్ళకి తెలిసిన ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి షేర్ చేస్తారు. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ రమేష్ కూనా. మీకు వచ్చిన డౌట్స్ కూడా మీకు ఏదైనా పర్టికులర్గా స్పెసిఫిక్ డౌట్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. మోస్ట్లీ ఐల్ బి ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ ఐల్ బి ఇన్వైటింగ్ టు వర్కింగ్ ఆఫీసర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు షేర్ దేర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేర్ జాబ్. కాబట్టి ఈ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ చాలా మంది సార్ ఈ పోస్ట్ ఎలా ఉంటుంది, ఆ పోస్ట్ ఎలా ఉంటుంది, ఈ పోస్ట్ ప్రమోషన్స్ ఎలా ఉంటుంది ఇవంతా అడుగుతున్నారు. మనకి యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ ఆఫీసర్స్ గురించి మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీ చాయిస్ తీసుకుంటే బెటర్ అనే ఒక ఉద్దేశంతో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో లెట్ మీ కంగ్రాచులేట్స్ అండ్ వెల్కమ్ all the rankers who joined for today's session, and also let me take this opportunity to welcome Mr. Rakesh Chandram and Rakesh Kuna. Rakesh Kuna, can you unmute yourself? Yeah. So thank you for the introduction, sir. And I just want to congratulate everyone. So ఈ సెషన్కి అటెండ్ అయ్యారంటే ఐ హోప్ యూ హ్యావ్ స్కోర్డ్ వెల్. సో యూఆర్ ఇన్ ఎ పొజిషన్ టు సెలెక్ట్ ది జాబ్ యాక్చువల్గా. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీద ఈ సెషన్లో మనం బేసిక్గా చాలా మంది అంటే సిటీఓనా లేకపోతే ఆర్టీఓనా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అంటే ఐ థింక్ డీసీ అండ్ డిఎస్పీ వరకు చాలా మంది చాలా క్లారిటీ ఉండుండొచ్చు. సో ఈ సెషన్లో నేను బేసిక్గా బీయింగ్ ఏ సిటీఓ జాబ్ రోల్ ఏంటి, అంటే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఐ వుడ్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. అండ్ స్పెసిఫిక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్ డౌట్స్ మీరు అడిగితే నేను ఐ విల్ రిప్లై దెన్. సో బేసిక్గా సిటీఓ తెలంగాణలో ఇట్స్ కాల్డ్ as సిటీఓ, బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద డెసిగ్నేషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. సో నౌ ఇట్ ఈస్ అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టీ. సో సెంట్రల్లో ఇట్ ఈస్ కాల్డ్ as అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఐఆర్ఎస్ అంటాము, స్టేట్లో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ జిఎస్టీ అంటాం. సో బేసిక్గా నౌ సిటీఓ చేసేది ఏంటంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. సింపుల్గా మనము అంతా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డీసీ డిఎస్పీ దే డీల్ విత్ ద పబ్లిక్, అండ్ బీయింగ్ ఎన్ సిటీఓ మనం కూడా పబ్లిక్తో ఉంటుంది రోల్, బట్ మోస్ట్లీ వి డీల్ విత్ ట్యాక్స్ పేయర్స్ అనమాట హూ ఆర్ డూయింగ్ బిజినెస్. సో బేసికలీ మన జోన్ అంతా ట్యాక్స్ పేయర్స్ తో మనము ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ మోర్ ఏ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ యాక్చువల్ గా. సో ఇక్కడ ఏంటంటే యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, జిఎస్టీ యాక్ట్ అనేది. సో యాక్ట్ మీద మనం చాలా తరోగా ఉండాలి. సో సెక్షన్స్ తర్వాత దీంట్లో మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో బేసిక్ గా మనము బీయింగ్ ఏ సిటీఓ ఏం చేస్తామంటే ఫస్ట్ డీలర్ ఆర్ ట్యాక్స్ పేయర్ మన దగ్గర రిజిస్ట్రేషన్ కి వస్తారండి బిజినెస్ పెట్టుకోవడానికి. సో ఆ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత
ఎవ్రీ మంత్ దే నీడ్ టు ఫైల్ ఏ రిటర్న్ అనమాట. సో వాళ్ళు రిటర్న్స్ వేస్తున్నారా లేదా అనేది మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాము. సో రిటర్న్స్ వాళ్ళు వేయకపోయినా, లేకపోతే వాళ్ళు ఏమైనా ట్యాక్స్ ఎవేషన్ కానీ ట్యాక్స్ ఏమైనా సప్రెస్ చేస్తున్నారు అన్నట్టుంటే మనము స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. బేసిక్ గా స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ చేస్తాం అనమాట. సో అక్కడ మనము వీళ్ళు ఇంత ఎవైట్ చేశారు, సో వీల్ ఆస్క్ దెమ్ టు పే అండ్ వీల్ డూ ద ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనమాట నెక్స్ట్ లెవెల్లో. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వీ డూ ఇన్స్పెక్షన్స్ అన్నమాట. ఇన్స్పెక్షన్స్ తర్వాత ఆడిట్స్ ఉంటాయి. సో బేసిక్ గా ఇది రిటర్న్ స్క్రూటినీ, ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ ఈ మూడు ఎన్ఫోర్స్మెంట్ కింద వస్తాయి. ఇక్కడే మనకి ఎక్కువ సిటిఓ జాబ్ రోల్ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ సివిటీ అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం వెహికల్స్ ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. రోడ్డు మీద బేసిక్ గా 50,000 అండ్ మోర్ ఏదైనా గూడ్స్ క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈవే బిల్ ఉండాలి. దాన్ని మనం చెక్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ గా ఇది ప్రాపర్ ఫీల్డ్ లెవెల్ జాబ్ అన్నమాట. సో కొంతమందికి ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే కొద్దిగా యూ మీన్ లైక్ చాలా ఎలా ఉండాలంటే ఒక మంచి అంటే రోజు ఒక డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనం కేస్ బై కేసు డిఫరెంట్ మారుతూ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ట్రేడ్ చేసేవాళ్ళు లేకపోతే వుడ్ మీద బిజినెస్ చేసేవాళ్ళు ఒకలాగా డీల్ చేస్తూ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎవేషన్ చేస్తారు. గోల్డ్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎవేషన్ చేస్తూ ఉంటారు. సో టైల్స్ చేసేవాళ్ళు ఒకలా ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి జాబ్. బట్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఎర్నింగ్ అంటే గవర్నమెంట్ కి రెవెన్యూ తెచ్చిపెట్టే డిపార్ట్మెంట్ లో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ మేజర్ కంట్రిబ్యూటర్ అనమాట. సో మన మీద ఎప్పుడు కూడా రెవెన్యూ ప్రెషర్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టార్గెట్స్ అని ఇవన్నీ అవన్నీ ఉంటాయి. సో అది డెఫినెట్ గా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ జాబ్ అయినా కూడా ఇప్పుడు గవర్నెన్స్ లో చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఈ రోజు ఇలా ఉంది, రేపు ఇలానే ఉంటదని దేంట్లో ఉండదండి. సో కంటిన్యూస్ గా సిటిజన్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్. సో ఆ విధంగా మన జాబ్ రోల్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిటిఓ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విల్ బి స్టిల్ ఐ థింక్ చాలా జాబ్స్ తో పోల్చుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. బట్ నౌ టార్గెట్స్ ఇవన్నీ ఉండడం వల్ల కొద్దిగా రెవెన్యూ ఓరియంటేషన్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. సో అది కొద్దిగా చూసుకోవాలి. అది సో బేసిక్ గా ఇప్పుడు ఎవరికైనా ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ అడ్రస్ దెమ్. ఆ, రాకేష్, మనకి సిటీఓ నుంచి మళ్ళీ ప్రమోషన్స్ ఉంటుంది. యా. సిటీఓ మనకి కంటిన్యూ అయితే ప్రమోషన్ లెవెల్స్ ఒక 15 years 20 years 25 years మనం సర్వీస్ ఎగ్జాక్ట్లీ. చేస్తాం. ఎలా ఉంటుంది ఒకసారి ప్రమోషన్స్ గురించి చెప్పరా? యా. బేసిక్లీ సిటిఓ అంటే ఇప్పుడు డెసిగ్నేషన్ మారిపోయింది. నేను డెసిగ్నేషన్ మారిన దీంట్లో ఆంధ్రాలో చెప్తున్నానండి. సో ఫస్ట్ ఎంట్రీ లెవెల్ సిటిఓ అసిస్టెంట్ కమిషనర్ అని ఉంటారండి. సో అసిస్టెంట్ కమిషనర్ 6 to 7 years లో డిప్యూటీ కమిషనర్ అవుతారు. సో డిప్యూటీ కమిషనర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 years కి జాయింట్ కమిషనర్, ఆ నెక్స్ట్ అడిషనల్ కమిషనర్, ఆ నెక్స్ట్ కమిషనర్ అనమాట. సో హైరార్కీ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫర్ గ్రూప్ 1 రిక్రూటీ హూ ఈస్ రిక్రూటెడ్ అట్ అసిస్టెంట్ కమిషనర్ లెవెల్, మాక్సిమం లెవెల్ ఈజ్ ఏ కమిషనర్. సో బ్యాచ్ లో ఫస్ట్ అంటే టాప్ లో ఉన్న వాళ్ళు సో ఎంగేజ్ లో సెలెక్ట్ అయితే యూ కెన్ బికమ్ కమిషనర్. సో హైరార్కీ అయితే అదండి. సో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కొన్ని క్యాడర్ పోస్ట్ ఉంటాయి. చీఫ్ కమిషనర్ అనే వాళ్ళు ఐఏఎస్ అవుతారండి. కొన్ని కొన్ని ప్లేసెస్ లో జాయింట్ కమిషనర్స్ మోస్ట్లీ గ్రూప్ 1 బ్యాచ్ నుంచే ఉంటారు. అంటే నార్మల్ అసిస్టెంట్ కమిషనర్స్ గా రిక్రూట్ అయిన వాళ్ళే జాయింట్ కమిషనర్స్ గా ఉంటారు. కొన్ని ప్లేసెస్ లో ఐఏఎస్ కూడా ఉంటారండి. సో బేసికలీ ప్రమోషన్ ఆస్పెక్ట్స్ అయితే ఇదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ యూ విల్ హ్యావ్ పర్సనల్ వెహికల్ కూడా ఉంటుందండి. అది ఒకటి ఉంటుంది. సో మీరు ఎందుకంటే బీయింగ్ ఏ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ మీరు ఇన్స్పెక్షన్స్ కి లేకపోతే దేనికైనా వెళ్ళినప్పుడు సో మనకి వెహికల్ అనేది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సార్ ఇంకేమైనా కావాలి? ఇంకేమైనా డౌట్స్ మనకి స్పెసిఫిక్? ఐఆర్ఎస్ ప్రమోషన్ అవుతుందా ఇక్కడ నుంచి మనకి? లేదండి, లేదు లేదు, అచ్చా అచ్చా అదే ఉండదు. దీనికి యాక్చువల్ గా ఐఏఎస్ కన్ఫర్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆ, అంటే 90% డీసీస్ కాకుండా మిగిలిన 10% లో ఉన్న వాళ్ళు మనకి ఉంటుంది. సో ఇప్పటి వరకు ఆంధ్రాలో నాకు తెలిసి ఒక 5 to 6 people వరకు అయ్యారు. అంటే కన్ఫర్ అయ్యింది ఐఏఎస్ అనేది. సో ఐఆర్ఎస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది సెంట్రల్ సివిల్ సర్వీసెస్, దానికి దీనికి సంబంధం ఉండదు. డీసీ ఐఏఎస్ అవుతారు, డిఎస్పీ ఐపీఎస్ అవుతారు. అండ్ అవి ఆల్ ఇండియా వైడ్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళకి ఆ ప్రమోషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది ఐఆర్ఎస్ అలాంటివి ఏమి ఉండదండి. కన్ఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే కొద్దిగా ఉంటుందండి. అంటే అవుతారు, బట్ అది ఎంతవరకు అనేది ఎక్సెప్షనల్ గా రికార్డు ఉంటే అవుతారు. సో సిటీఓ నుంచి ఐఆర్ఎస్ అనేది ఉండదు, కానీ కన్ఫర్ట్ ఐఏఎస్ స్కోప్ అనేది ఉంది. ఛాన్సెస్ ఉంది. 4-5 మెంబర్స్ అయితే ఆంధ్ర నుంచి ఉన్నారండి. Now, let me take now to introduce Mr. Rakesh Chandram, who is working as a municipal commissioner. Good evening, Mr. Rakesh, in Government of AP.
It's a quick and precise introduction without wasting our time. And he will go into the nature of the మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ కమిషనర్ జాబ్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తారా? ఓకే, స్టార్ట్ చేయండి. ఎస్, స్టార్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. వన్స్ అగైన్ సివిక్ సెంటర్ కి థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి ఈ వారిని ఇలా ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ గా తీర్చిదిద్దటంలో సివిక్ సెంటర్ పాత్ర చాలా అమూల్యమైనది. దానికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత చూపిస్తూ ఉంటాం. కృతజ్ఞులై ఏ విషయంలో కూడా ఇలాంటి ఆస్పిరెంట్స్ కి సజెషన్స్, గైడెన్స్ కూడా ఇవ్వటానికి మా సమయం ఎంత ఉన్నా సరే దాన్ని కొంచెం అయినా సరే సివిక్ సెంటర్ కేటాయించడానికి మేము ఎప్పుడు ముందుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇది ఇప్పుడు మన రాకేష్ చెప్పినట్టు సిటిఓ గురించి చెప్పారు. అది ఆ జాబ్ ప్రొఫైల్ గురించి ఈ 1.5 year నుంచి చేస్తున్నారు కాబట్టి అతను చెప్పింది కూడా మనం ప్రిఫరెన్స్ లో పెట్టుకున్నప్పుడు యాజ్ ఏ మనకి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ మున్సిపల్ కమిషనర్ గురించి కూడా నేను చెప్పి మీకు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకునే క్రమంలో మున్సిపల్ కమిషనర్ గురించి ఎలా ఉంటుంది అని ముందే తెలిస్తే దాన్ని మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవటం, లేకపోతే వేరే ఆప్షన్ తీసుకోవటం వల్ల మీ కెరియర్ కానీ లేకపోతే మీ ఫ్యూచర్ కానీ బేస్డ్ ఆన్ ద గ్రూప్ 1 సర్వీసెస్ అనేది వెళ్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మున్సిపల్ కమిషనర్ జాబు డిప్యూటీ కలెక్టర్ తర్వాత మనకి గ్రూప్ 1 సర్వీసెస్ లో ఎక్కువగా పబ్లిక్ ఇంటరాక్షన్ కానీ పొలిటికల్ రిలేషన్స్ కానీ ఇంకా చెప్పాలి అని అంటే దానికి తగ్గట్టుగానే పొలిటికల్ ప్రెజర్స్ కూడా ఇవన్నీ కలిసి కలగలిపిన ఉద్యోగం మున్సిపల్ కమిషనర్. ఇంకా వర్క్ ప్రెజర్ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంటది ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా. ఇప్పుడు ప్రతిది కూడా పబ్లిక్ పొలిటికల్ మధ్యలో మనం ఉంటాం. అలాంటిది దానికి తగ్గట్టుగానే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని మనం 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ నగర పంచాయత్స్ కానీ ఇప్పుడు మనకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని కూడా ఇవి వాటికి కొన్ని స్వయం ప్రతిపత్తి, ఇంకా చెప్పాలనంటే మన ఓన్ డెసిషన్, కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ కూడా మున్సిపల్ కమిషనర్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ జాబ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ వింగ్ ని లీడ్ చేస్తారు. ఇప్పుడు మనం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఒక డెలిబరేటివ్ వింగ్ ఉంటుంది, దానికి మేయర్ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళు లీడ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది, అలాగే వార్డు కమిటీ అలా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వింగ్ లో మున్సిపల్ కమిషనర్ ఇస్ ద బాస్. అతనే అన్ని నిర్ణయాలు తీసుకోవటం, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, అందరికీ కూడా ఒక వర్క్ అసైన్ చేయటం, దాన్ని హయ్యర్ అథారిటీస్కి రిపోర్ట్ చేయటం, ఇలాంటి విషయాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో ఇంకా చెప్పాలంటే ఒక మినీ కలెక్టరేట్ లాగే సెక్షన్స్ ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, ఒకటి రెవెన్యూ సెక్షన్, ఇంక అకౌంట్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్, అలాగే యూపీఏ సెక్షన్, అర్బన్ పవర్టీ ఎలివేషన్, అన్నిటికీ మించి ముఖ్యమైనది పబ్లిక్ హెల్త్ సెక్షన్. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో మన సచివాలయం వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయం తీసుకొచ్చినప్పుడు ఆ ఎస్ సెక్షన్ అని అది కూడా ఉంది, సచివాలయం సెక్షన్. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేయటం, వాళ్ళందరినీ కూడా కలిపి పని చేపించి ఆ ప్రోగ్రెస్ అనేది తీసుకొని రావటం మున్సిపల్ కమిషనర్ యొక్క ముఖ్య బాధ్యత. దానితో పాటు కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో ఈ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆ డిస్టిక్ కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవటం, అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ అవి ఇంప్లిమెంటేషన్ జరుగుతాం, లేకపోతే వాటిలో ఏవైనా లోపాలు ఉంటే చెప్పటం, ఇంకా ఏవైనా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తీసుకొని వెళ్ళటం, అది ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు ఉంటాయి. తర్వాత మున్సిపల్ కమిషనర్ గా ఎక్కువగా ఫేస్ చేసేది ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ గా పబ్లిక్ తో రిలేట్ అవుతున్నప్పుడు డే ఫస్ట్ ఆన్వర్డ్స్ అంటే ఉదయం మనం మంచినీళ్ళ దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేటప్పటికి మనకి వచ్చే స్ట్రీట్ లైట్స్ వరకు కూడా ప్రతిదీ ఉంటుంది. ఉదయం వాటర్, తర్వాత వచ్చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు రోడ్లు, వాళ్ళు నడిచేటప్పుడు రోడ్డు క్లీన్ గా ఉండడానికి శానిటేషన్, ఆ తర్వాత డ్రైనేజ్ క్లియర్ చేయాలంటే డీసిల్టేషన్, ఆ తర్వాత వీటన్నిటిని చక్కదిద్దడానికి కావాల్సిన రెవెన్యూని జనరేట్, రెవెన్యూ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ట్రేడ్ లైసెన్సెస్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ, దీంతో పాటు ఎంక్రోచ్మెంట్, ఏదైనా పబ్లిక్ ప్లేస్లు ఎంక్రోచ్ చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే పెనాల్టీస్ వేయటం కానీ, ఇవన్నీ ఉంటాయి.
వీటన్నిటిని డీల్ చేసుకుంటా వెళ్ళటం, అందరికీ మనం బాస్ గా ఉంటాం. పైగా ఒక నగరపాలక సంస్థ కానీ, ఒక పురపాలక సంఘం కానీ, ఇలా 1 లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్నది. ఇంకా మెట్రోపాలిటన్స్ లో అయితే దాదాపు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లాంటిది కానీ, 20-25 లక్షలు ఉన్న విశాఖపట్నం, విజయవాడ లాంటి దాంట్లో కూడా మున్సిపల్ కమిషనర్ జాబ్ చాలా కీలకంగా ఉంటుంది. ఎక్కువగా పబ్లిక్ సర్వీసెస్ ఇస్తూ వెళ్తా ఉంటాం. మెయిన్ గా డే 1 మొదలు పెడితే మనం 5:30కి మనం డైలీ విజిట్ ఉంటది. ఆ విజిట్ లో భాగంగా ఫస్ట్ శానిటేషన్ చూడాలి. రోడ్డు క్లీన్ చేస్తున్నారా, ఆ గార్బేజ్ డంప్స్ ని లిఫ్ట్ చేస్తున్నారా, డ్రైన్స్ డీసిల్టేషన్ చేస్తున్నారా, ఉదయం వాటర్ సప్లై అన్ని డివిజన్స్ కి సరిగా వెళ్తుందా, ఎక్కడైనా వాటర్ సప్లై వెళ్ళేదానికి ఇబ్బందులు ఉన్నవా, లేదు ఎక్కడైనా వాటర్ కంటామినేషన్ జరుగుతుంటే దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా, వాటర్ క్లీన్ అండ్ నీట్ వాటర్ ఇస్తున్నామా లేదా అన్నది మనకి యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్ గా మనకున్న అది అట్లా. అది డే స్టార్ట్ అయినప్పుడు 5:30 to 7:30 డైలీ విజిట్స్ ఉంటాయి. ఈ విజిట్స్ లో భాగంగా ప్రజలు వాళ్ళకి అందిస్తున్న సౌకర్యాలు, లేకపోతే ఆ సౌకర్యాల్లో ఏదైనా లోపాలు సరిదిద్దుకోవాల్సినవి కానీ, లేకపోతే మన వర్కర్స్ కానీ ఏదైనా సరిగా పని చేయకపోవటం కానీ, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత మనకు వచ్చే గ్రీవెన్సెస్, తపాల్స్ అంటాం, వాటిని క్లియర్ చేయటం, ఏదైనా డివిజన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం అడ్రస్ చేయడానికి కన్సర్న్ సెక్షన్ హెడ్ కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దాన్ని క్లియర్ చేయటం. ఆ తర్వాత వచ్చేసి మనం డైలీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఏమంటే, ఫస్ట్ కౌన్సిల్ ఉంటది. కౌన్సిల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న రెజల్యూషన్స్ కానీ, తీర్మానాలు కానీ, అవి ఏమైనా ఉంటే పాస్ చేయటం, లేదు ఆ తీర్మానంలో ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటే ఆ బిల్స్ కానీ వాటికి సంబంధించి అందరికీ కూడా శాంక్షన్స్ నుంచి, అప్రూవల్స్ నుంచి వాటిని ఫుల్ఫిల్మెంట్ అయ్యేలాగా చూసుకోవటం. మేయర్ కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వెళ్ళటం. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ ఫస్ట్ పబ్లిక్ హెల్త్ సెక్షన్, ఆ పబ్లిక్ హెల్త్ సెక్షన్ లో ఎంహెచ్ఓ ఉంటారు, మెడికల్ హెల్త్ ఆఫీసర్. అతనితో శానిటేషన్ గురించి, పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ గురించి ఈ అన్ని చేస్తూ, అతనికి ఏదైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళ సెక్షన్ నుంచి ఇవ్వటం. అది రెండోది వచ్చేసి ఇంజనీరింగ్ సెక్షన్. దానికి హెడ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు. వాళ్ళకి ఇంజనీరింగ్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, రోడ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ, డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, ఇంకా ఏదైనా పార్క్స్ కానీ, వాటికి సంబంధించిన అది చూసుకోవటం. ఇదే ఇంజనీరింగ్ లో హార్టికల్చర్ కూడా ఉంటుంది. గ్రీనరీ డెవలప్ చేయటం, మీడియన్స్ లో మనం మొక్కలు పెట్టడం. అంటే గ్రీన్ స్పేస్ అనేది మస్ట్ గా ఉండాలి మనం ఉన్న ఏరియాలో. ఇంత పర్సెంటేజ్ గ్రీన్ స్పేస్ అని ఉండాలి. అది కూడా ఇంజనీరింగ్ హార్టికల్చర్ విభాగంలో వస్తుంది. మొక్కలు పెంచడం, వీటన్నిటిని కూడా దాంట్లో భాగంగా స్ట్రీట్ లైట్ కూడా వస్తుంది. స్ట్రీట్ లైట్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేవా, ఎలా దాన్ని ఆన్ అండ్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకొని వెళ్తాం. తర్వాత వచ్చేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్. ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి వచ్చేస్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అంటే బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవటం, ఆ బిల్డింగ్ పర్మిషన్ కి తగ్గట్టుగా కట్టారా, లేకపోతే ఏదైనా డీవియేషన్ కానీ, లేకపోతే పబ్లిక్ స్పేస్ ఎంక్రోచ్ చేశారుగా కానీ చేస్తే వాళ్ళకి ఎన్నో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండటం, వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయటం. ఏదైనా అక్రమ కట్టడాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని డిమాలిషన్ చేయటం, వీటన్నిటిని సూపర్వైజ్ చేస్తూ సిటీ ప్లానర్ కానీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. ఇంకా తర్వాత వచ్చేసి మనకి యూపీఎల్ అర్బన్ పవర్టీ ఎలివేషన్, ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లోన్స్ వచ్చినప్పుడు బెనిఫిషరీస్ సెలెక్ట్ చేయటం కానీ, ఆ తర్వాత ఏదైనా మెప్మా అనేది ఒకటి ఉంటుంది, మన పవర్టీ ఎలివేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పేసి, మిషన్ ఫర్ పవర్టీ ఎలివేషన్ అర్బన్ ఏరియాస్ అని, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని స్లమ్ ఏరియాస్ లో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, తర్వాత మాకు వచ్చేసి స్కూల్స్ కూడా ఉంటాయి, మున్సిపల్ స్కూల్స్. అక్కడికి సంబంధించి స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ బిల్డింగ్స్, టాయిలెట్స్, స్కూల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే అది చూసుకోవటం. వీటన్నిటితో పాటు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో అయితే సచివాలయం ఉంది. మనకు అక్కడ సచివాలయం వ్యవస్థ లేదు కాబట్టి సచివాలయంలో ప్రతి వార్డు సచివాలయానికి ఒక 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ ని ఆ సచివాలయం పరిధిలో సూపర్వైజ్ చేస్తూ, వాళ్ళ కన్నీ ఏదున్నా వాళ్ళకి సంబంధించిన ఈ సర్వీస్ మ్యాటర్స్ అన్ని చూసుకుంటూ, ఫైనల్ గా చివరిగా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్. ఇదేమంటే ఒక మున్సిపల్ ఆఫీస్ లో లేదా కార్పొరేషన్ లో ఉన్న 500 to 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. అది పబ్లిక్ హెల్త్ వర్కర్ దగ్గర నుంచి మనకి ఎస్సీ దగ్గర వరకు అవ్వచ్చు, టాప్ నుంచి బోటం వరకు ప్రతి దానిలో కూడా అబౌట్ 2000 అయితే ఉంటారు. వాళ్ళందరి ఎస్టాబ్లిష్మెంట్స్,
వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళకి ఇంక్రిమెంట్స్, వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్స్, లేకపోతే వాళ్ళకి ఏదైనా డిసిప్లినరీ యాక్షన్స్ ఏది తీసుకోవాలన్నా మున్సిపల్ కమిషనర్కి ఈ డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా చూసుకుంటూ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరి మధ్యలో అందరితో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ఉద్యోగమే మున్సిపల్ కమిషనర్. పబ్లిక్ సర్వీస్ చేయాలని, లేకపోతే ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మనం జాబ్ సాటిస్ఫాక్షన్ పొందాలని అనుకుంటే ఒక డిప్యూటీ కలెక్టర్ తర్వాత, డిఎస్పి తర్వాత ఒక మున్సిపల్ కమిషనర్ అయితే తప్పకుండా ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది క్యాడర్ అంత పెద్దది కాకపోవచ్చు, కాకపోతే పబ్లిక్ సర్వీస్ అనేది అదే స్థాయిలో మనం చేస్తూ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మున్సిపల్ కమిషనర్ ద్వారా మనమైతే దాన్ని తప్పకుండా ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అది మున్సిపల్ కమిషనర్ ప్రమోట్ గ్రేడ్ 2 తర్వాత? ఎస్ అవునండి. దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మనకు అర్బనైజేషన్ అనేది విస్తృతంగా పెరుగుతా ఉంది. అర్బన్ పాపులేషన్ బట్టి మనకు ఒక గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా చేయాలంటే అక్కడ ఉన్న రెవెన్యూ జనరేషన్ అలాగే పాపులేషన్ బేసిస్ మీదుగా వెళ్తున్నప్పుడు నగర పంచాయతీలు అప్గ్రేడ్ అయ్యి గ్రేడ్ 3 మున్సిపాలిటీస్, గ్రేడ్ 3 కాస్త గ్రేడ్ 2 అవుతాయి. ఆ తర్వాత గ్రేడ్ 1, తర్వాత స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్, కార్పొరేషన్స్. ఇప్పుడు మనం గ్రేడ్ 2లో సెలెక్ట్ అవుతాం. గ్రేడ్ 2లో సెలెక్ట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి గ్రేడ్ 1 మున్సిపాలిటీ, అంటే అబౌవ్ 1 lakh to 2 lakh పాపులేషన్ ఉంటూ అబౌవ్ 5 crores to 10 crores ఇన్కమ్, అంటే మనకి ట్యాక్స్ జనరేట్ అయ్యే మున్సిపాలిటీస్ అవుతాయి. నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి స్పెషల్ గ్రేడ్, ఆ తర్వాత వచ్చేసి సెలక్షన్ గ్రేడ్, ఆ తర్వాత కార్పొరేషన్ కూడా మనం ఆ, మన కమిషనర్ గా అవ్వచ్చు. ఆ తర్వాత మనకి జాయింట్ డైరెక్టర్, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో సిడిఎంఏ ఉంటారు, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ క్యాడర్ ఉన్న వాళ్ళు దీన్ని లీడ్ చేస్తుంటారు. వాళ్ళ తర్వాత అడిషనల్ డైరెక్టర్ ఉంటారు, అది ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ ఉంటారు. మనం అడిషనల్ డైరెక్టర్ వరకు వెళ్ళొచ్చు. హైయెస్ట్ ప్రమోషన్ ఈస్ అడిషనల్ డైరెక్టర్ మనం గ్రేడ్ 2 నుంచి వెళ్ళినప్పుడు. కాకపోతే ప్రమోషన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ప్రమోషన్స్ విషయంలో ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీస్ కానీ, మారుతున్న గ్రేడ్స్ కానీ, అయితే రిక్రూట్మెంట్ వచ్చే వరకే చాలా తక్కువగా మనం మున్సిపల్ కమిషనర్ పోస్టులు చూస్తే ఎప్పుడు సింగిల్ డిజిటే ఉంటాయి. అదే డైరెక్ట్ రిక్రూటీస్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఆ డైరెక్ట్ రిక్రూటీస్ కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా నాకన్నా అప్గ్రేడ్ ఉన్న పోస్ట్ లో ఉన్నాను. బికాజ్ ఎందుకు అని అంటే డైరెక్ట్ రిక్రూటీస్ లేరని చెప్పేసి కార్పొరేషన్ లోనే నన్ను అడిషనల్ కమిషనర్ గా ఇవ్వటం జరిగింది. అలాంటి అవకాశం కూడా మనకు ఉంటది. దీని తర్వాత మనకి ప్రమోషన్స్ కూడా 1.5 year 2 years లోనే మనకి ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, అలా మినిమం 5 ప్రమోషన్స్ లో మనం జాయింట్ డైరెక్టర్ నుంచి అడిషనల్ డైరెక్టర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటది, అది గ్రూప్ 1 సెలక్షన్ అయినప్పుడు. మనకి ఇక్కడ పర్సనల్ వెహికల్ ఇప్పుడున్న ప్రజెంట్ గ్రేడ్ 2లో పర్సనల్ వెహికల్, అదే విధంగా హౌస్ అలవెన్స్ ఉంటుందా లేకపోతే హౌస్ క్వార్టర్స్ ఉంటుందా ఎంసీలో? ఉమ్, అది పర్సన్ అది మన వెహికల్ అలవెన్స్ ఉంటది సార్. మనకి ఇక్కడ అందరికి కూడా గ్రేడ్ 3 అయినా సరే, ఈవెన్ నగర పంచాయతీ అయినా సరే వెహికల్ అలవెన్స్ ఉంటది. ఆ తర్వాత వచ్చేసి హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటది. లేదు అంటే హౌస్ ఉంటే ఇప్పుడు కార్పొరేషన్ లాంటి దాంట్లో ఇప్పుడు నేనైతే హౌస్ లోనే ఉంటున్నాను, నా హౌస్ రెలవెంట్ అలవెన్స్ అయితే శాలరీలో కట్ అవుతుంది. లేదు అంటే మనకి హౌస్ రెంట్ అలవెన్స్ 16% ఉంటుంది. అదే మనకి విజయవాడ, విశాఖపట్నం లాంటి దగ్గర అయితే 20% ఉంటుంది. మిగిలిన కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ 16% హౌస్ అలవెన్స్ ఉంటుంది. మనకి వెహికల్ అలవెన్స్ కూడా మన గ్రేడ్ని బట్టి వెహికల్ అలవెన్స్ ఉంటుంది, అది కూడా మా ఫెసిలిటీ కూడా ఉంటుంది సార్. పర్సనల్ సపోర్టింగ్ స్టాఫ్ మనకి ఏ గ్రేడ్ నుంచి ఉంటుంది మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్లో? సార్ పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా మనకి కొన్ని డెసిగ్నేషన్స్లో, హెల్పర్స్ ఎస్ సార్. కానీ హెల్పర్స్ కానీ లేకపోతే ఇట్లా. సార్ ఉంటారు సార్. మాకు కూడా డ్రైవరు, అటెండరు, అలాగే మనకి సీసీ మనం ఇట్లా పెట్టుకోవచ్చు సార్. క్యాంప్ క్లర్క్ అని చెప్పేసి ఇట్లా సీసీని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ లో కానీ ఉన్న వెసులుబాటు ఏంటంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ నేను పనిచేస్తున్న కార్పొరేషన్ లో మొత్తం ఎంప్లాయ్మెంట్ అబౌట్ 4,000. అది రాకేష్ కునా ఆర్ యు దేర్? ఉన్నా అండి, చెప్పండి. ఎస్ ఎస్. సో కొన్ని క్వశ్చన్స్ మనకి సిటీఓలో, సిటీఓకి వచ్చిన తర్వాత మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సార్. వరకు జాబ్ రోల్. ఒక 2 minutes రాకేష్. ఓకే. ఎస్ సార్. రాకేష్ ఇప్పుడు మనకి సిటీఓ పనిచేస్తున్నప్పుడు మనకి మనకి స్పెషలైజ్డ్ కదా, మీ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది,
మనకి ఆ, దాంతో పాటు మనకి కొద్ది కంపారిజన్ ఇప్పుడు సిటిఓ ఇక్కడ మనకు వచ్చినప్పుడు సిటిఓ, మున్సిపల్ కమిషనరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, డిపిఓ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఇవి ఉంటుంది కదా. వీటిలో మనకి కంపారిజన్ చేసినప్పుడు ఏ ఆస్పెక్ట్స్ పాజిటివ్గా ఉంటుంది? అదే అంటే కంపారిజన్ చెప్పలేము అలాగా, కానీ బేసిక్ గా ఏంటంటే ఉమ్, సిటిఓకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే స్టాఫ్ అయితే మీ కింద ఒక 22 మెంబర్స్ ఉంటారు మీ ఆఫీస్ లో. ఇక్కడ నాకైతే ఒక 28 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు అనమాట. సో యూ విల్ హ్యావ్ ఎనఫ్ స్టాఫ్ అండి. సో మనం ట్రైన్ చేసుకుంటూ ఉండాలి, అది ఒకటి. ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఏది బెటర్ అనే దానికి ఐ వుడ్ సే ఇన్ డిఫరెంట్ వే. యాక్చువల్ గా థింగ్ ఏంటంటే ఆ మనకి ఈ సివిల్ సర్వీసెస్ రావడానికి రీజన్ ఏంటంటే మనకి ఒక పవర్ ఉంటుంది ఎంపవర్ చేయడానికి పీపుల్ కని, లేకపోతే మన పర్సనల్ కెరియర్ గ్రోత్ ఒకటి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి, ఈ మూడు. సో బేసిక్ గా అదే కదా ఎవరికైనా బీయింగ్ అన్ ఆస్పిరెంట్ మనం ఈ 3 పాయింట్స్ చూసే కదా జనరల్ గా ప్రిపేర్ అయ్యేది. సో ఇందాక రాకేష్ కూడా ఆయన చెప్పినట్టు మున్సిపల్ కమిషనర్ లో ఏమంటున్నారు, బేసిక్ గా ప్రజలతో గ్రౌండ్ లెవెల్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ సమ్మన్స్ ప్రయారిటీ ఇస్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అట్ గ్రౌండ్ లెవెల్, లేకపోతే ఇప్పుడు కొంతమందికి యూనిఫామ్ సర్వీసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దే కెన్ డెఫినెట్లీ చూస్ డిఎస్పీ ఓవర్, కొంతమంది డీసీని కూడా సూపర్ సిట్ చేసి డిఎస్పీని ప్రిఫర్ చేస్తారు. అలాగే మనకి ఏం కావాలి, మన ఇదేంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ వెరీ పర్సనల్ అనమాట. అది మనం సెంటర్ లో పెట్టుకొని మనం ఆలోచించుకోవాలి బేసిక్ గా. సో ఇక్కడ మీరు అడిగినట్టు ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఇంకొకటి డిపిఓ అని అంటున్నారు. పంచాయత్ ఆఫీసర్ అంటే ఫీల్డ్ లెవెల్లో ఉంటారు. దే హ్యావ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ ద గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్స్ లెవెల్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ బీయింగ్ ఏ మున్సిపల్ కమిషనర్ రాకేష్ కూడా ఆయన చెప్పినట్టు సో అక్కడ కూడా ఉంటుంది. సో కొన్ని కొన్ని జాబ్స్ అంటే ఇప్పుడు కొంతమంది నాకు కంప్లీట్ గా పబ్లిక్ ఇంటరాక్షన్ ఏం అవసరం లేదు, నాకు కంప్లీట్ ప్రశాంతంగా అయిపోతే చాలు అన్న వాళ్ళు ఇంకా జాబ్స్ చూసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఏ జాబ్ అంటే ఇప్పుడు ఈ రోజు ఈ జాబ్ పర్సనల్ గా మంచి వర్క్ స్పేస్, మీకు మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటది అని అనుకోవచ్చు. బట్ రేపు పొద్దున్న చెప్పలేము, అది ఉంటదని గ్యారంటీ ఉండదు అనమాట. సో గవర్నెన్స్ అనేది చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది. సో అది మారుతూ ఉంటుందండి. అంటే బేసిక్ గా అయితే మీరు నేను మీరు ఇప్పుడు మీరు సిటిఓ పనిచేస్తూ నెక్స్ట్ రిపోర్టింగ్ అథారిటీ ఎవరు ఉంటారు మీకు పైన? నెక్స్ట్ మనకి డెప్యూటీ కమిషనర్ ఉంటారండి. డెప్యూటీ కమిషనర్ ఇది డైరెక్ట్ రిపోర్టింగ్ ఆఫీసర్, ఉమ్, కరస్పాండెన్స్ టు జాయింట్ కమిషనర్. సో ఫస్ట్ లెవెల్లో అయితే మాత్రం డీసీతో ఇంటరాక్ట్ అవుతాము, బట్ మన రిపోర్టింగ్ జాయింట్ కమిషనర్ కి ఉంటుంది. అండ్ పైన అడిషనల్ కమిషనర్ అండ్ కమిషనర్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇందాక నేను అది మిస్ అయ్యాను. ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేది నార్మల్ గా ఓన్లీ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లోనే, ఇట్ ఈస్ ఏ క్వాజీ జుడిషియల్ అథారిటీ యాజ్ వెల్. అంటే మనము సమ్మన్స్ ఇస్తూ ఉంటాం అనమాట, పర్సనల్ హీరింగ్. సో క్వాజీ జుడిషియల్ అని ఎందుకు అంటున్నాం అంటే మనం ఆర్డర్ పాస్ చేసినప్పుడు ట్యాక్స్ పేయర్ విల్ కమ్ అండ్ హీ విల్ రిప్రజెంట్ హిస్ ఓన్ పాయింట్ బిఫోర్ యూ. సో అలా డీల్ చేసేటప్పుడు మీరు క్వాజీ జుడిషియల్ అథారిటీ ఆన్ వన్ సైడ్, అండ్ వైల్ ఎన్ఫోర్సింగ్ యువర్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్. సో ఇట్స్ ఏ ప్రాపర్ క్వాజీ జుడిషియల్ అథారిటీ అన్నమాట. సో అదొకటి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఈ ఆర్డర్స్ రాయడం అదంతా నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెనీ జాబ్స్ కొంత పొజిషన్కి వెళ్ళాక అది స్టాగ్నెంట్ అయిపోతూ ఉంటది అనమాట. అంటే వర్క్ అనేది స్టాగ్నేషన్ కి స్కోప్ ఉంటుంది. బట్ బీయింగ్ అసిస్టెంట్ కమిషనర్ సిటిఓ బేసిక్ గా ఏంటంటే మనకి కంటిన్యూస్ గా రోజుకొక సర్క్యులర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. జిఎస్టి కౌన్సిల్ మనకి చాలా అమెండ్మెంట్స్ అలాగా రిలీజ్ చేస్తూ ఉంటది. సో బేసిక్ గా ఏంటంటే మనం కంప్లీట్ గా వాటితో టచ్ లో ఉండాలి. సో మనకి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. అండ్ ఒకటండి అంటే జాబ్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి. అదైతే ఎందుకంటే మనము బిజినెసెస్ వాళ్ళతో డీల్ చేస్తాం కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేయడం కానీ, ఎవేషన్ ఎలా అవుతుంది ఆ ఛానల్స్ ని, అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అంటే కొంతమందికి అలాంటి యూనిఫామ్ లేకుండా యూనిఫామ్ అంటే ఇంచుమించు అలాంటి పనులు చేయాలంటే సిటిఓ అనేది ఇట్స్ లైక్ ప్రాపర్ జాబ్ అన్నమాట. బట్ నౌ కొద్దిగా వర్క్ ప్రెషర్ అనేది స్లోగా అన్ని జాబ్స్ లోనే వస్తుంటది. అండ్ ఇప్పుడు లేకపోయినా తర్వాత రావచ్చు. ఇప్పుడు సో తగ్గడం అనేది ఇంక ఉండదు, కానీ పెరుగుతూనే ఉంటది. సో వర్క్ ప్రెషర్ అనేది ప్రాపర్ క్రైటీరియాగా పెట్టుకోకూడదు ఎప్పుడు. ఇంత కష్టపడింది మనం ఒక సర్వీస్ చేయడానికో లేకపోతే పర్సనల్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ ఉండాలి. బట్ మనకి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మనం ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ ని చూస్ చేసుకున్నాము. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మనీ, శాలరీ పర్క్స్ అనేవి జస్ట్ సెకండరీ థింగ్స్ అంటాను. ఎందుకంటే మనం
ఎవరు కూడా ఒక 3-4 ఇయర్స్ కష్టపడింది ఆ శాలరీ గురించి దాని గురించి కాదు కదా. ఒక రికగ్నిషన్, సోషల్ రికగ్నిషన్, మనం ఎంత చేంజ్ చేయగలుగుతున్నామో, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు సహాయం చేయగలుగుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. సో సింపుల్ గా అదండి నా దగ్గర నుంచి. మోస్ట్లీ ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. స్పెషలైజ్ ఆర్గనైజేషన్ అండ్ కంటిన్యూస్ గా ఎవ్రీడే డిప్యుటేషన్స్ ఉంటాయా మనకి? ఈ డెప్యుటేషన్స్ ఉంటాయండి, ఉంటాయి. డెప్యుటేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. జనరల్ ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్తాం డెప్యుటేషన్ అయితే? వెళ్ళొచ్చండి, మోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు, చాలా వరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ సిటీఓలో ఉన్న స్కోప్ ఏంటంటే మనకి ఒకవేళ ఐఏఎస్ రావాలనుకున్న వాళ్ళకి ఒక 10 మంది కన్ఫర్డ్ ఐఏఎస్ వెళ్తే దాంట్లో 10% మనకి సిటీఓ నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నట్లుంది కదా. అంటే టోటల్ కన్ఫర్డ్ అయ్యేసి 100%. అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్స్ నుంచి మొత్తం అందరినీ తీసుకుంటే, అంటే ఇప్పుడు ఒక 90% వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందండి, ఒక 10% మిగిలిన డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో సిటిఓ కూడా ఉంటుంది. సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కి అంతే కదా. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ లో 10% అలా ఉంటుంది, దాంట్లో సిటిఓ కూడా ఉంటుంది. అండ్ చాలా ఎక్కువ మంది ఈజీగా అయిపోతారని అన్న కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్యూ ఆఫీసర్స్ హూ బికేమ్ కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, డీసెంట్ నెంబర్ ఉన్నారు, బట్ ఎక్కువ అని కాదు. సో కన్ఫర్డ్ ఐఏఎస్ పక్కాగా వచ్చేస్తుంది అని అయితే ఐ వోంట్ సే ఇన్ దట్, అలా చెప్పను, బట్ యా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ రిక్రూట్ అయిన స్థాయి నుంచి మనకి ప్రమోషన్స్ అటు Mm. ఫ్రీక్వెంట్ లెవెల్స్ లో అవుతూ ఉంటుందా? ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? యా ఎగ్జాక్ట్లీ, ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ప్రమోషన్ అనేది ఎప్పుడు కూడా అది చాలా ఏమంటారు సబ్జెక్టివ్, అండ్ ఇట్ ఈస్ లైక్ అది టైం మీద బాగా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైమ్లీ ప్రమోషన్స్ అనేవి జనరల్ గా ప్రతి గ్రూప్ 1 ఆఫీసర్ కి 5 to 7 years లో ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది, అది పక్కా, అంటే మోస్ట్లీ రావాలి. బట్ ప్రమోషన్ అనేది ఎప్పుడు కూడా నీ ముందు బ్యాచెస్, ఆ ముందు బ్యాచెస్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు బ్యాచెస్ లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు అనుకోండి, అక్కడ వేకెన్సీస్ అవ్వకపోతే మనకి ప్రమోషన్ రాదు. సో మీ ముందు బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారు దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ జనరలీ నార్మ్ అయితే 5 to 7 years లో ప్రమోషన్ అయితే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది గ్రూప్ 1 వీటికి రావాలి. కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని ఉండొచ్చు, బట్ యాక్చువల్ గా అయితే ప్రమోషన్ అనేది మీ ముందు ఆఫీసర్స్, ముందు బ్యాచ్ స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత అనే దాని మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, అది దృష్టిలో పెట్టుకోవాలి. సో ర్యాంకర్స్ అండ్ అప్కమింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, లేదు మాట్లాడాలనుకున్నా కానీ మీరు హ్యాండ్ రైస్ చేస్తే యూ కెన్ స్పీక్ విత్ దెమ్. మిస్టర్ రాకేష్ చంద్రం, ఆర్ యూ అవైలబుల్? ఇంకేమైనా మీరు షేర్ చేయాల్సింది ఉందా మన సార్ జాబ్ డెసిగ్నేషన్? యా ప్లీజ్. సార్ అదే సార్, ఇప్పుడు అదే మున్సిపల్ కమిషనర్ అంటే దాదాపుగా ఎక్కువగా వర్క్ ప్రెజర్ ఉంటుంది సార్. ఇప్పుడు ఇన్ని చెప్పిన అడ్వాంటేజెస్ కదా, దానిలో ఉన్న కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి, నాట్ ఓన్లీ పాజిటివ్స్. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తా ఉంటే నాకు 2-3 ఫోన్లు ఇప్పుడే వచ్చినాయి. అవి అటెంప్ట్ చేయకపోతే అది చాలా సీరియస్ గా ఉంటాయి. అలాంటి వర్క్ ప్రెజర్స్ అంటే ఫోన్ అనేది ఎప్పుడు మన ఆన్లో ఉండాలి, అది జస్ట్ మనం రెస్పాండ్ అవ్వాలి. అది ఓకే, లేకపోతే ఈ జాబ్ మాత్రం చాలా కష్టం. అది కూడా ఎస్పెషల్ అదే సార్, వర్క్ ప్రెజర్ మాత్రం అది తీసుకోలేకపోతే అది ఎట్లా ఉంటదంటే బ్యాలెన్స్ చేయలేం సార్. లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం ఈ వర్క్ ప్రెజర్ ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనే దాన్ని మనం ఆస్వాదించాలి, ఐ మీన్ దాన్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి రెస్పాండ్ అవ్వాలి పీపుల్ కి. జనరల్ గా మనం కాంపిటీషన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, రెస్పాన్స్ తక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అది క్వైట్ ఆపోజిట్ గా ఉంటది. అది రెండోది వచ్చేసి ఇప్పుడు మనకి ఏ ఫోన్ వచ్చినా దానిలో ప్రతిదీ ఇది చెయ్యి అది చెయ్యి అంటా ఉంటారు. అది మనం అనేది చాలా పాజిటివ్ గా ఆన్సర్స్ చెప్తా ఉండాలి. రెండోది వచ్చేసి పీపుల్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ దాని గురించి అడుగుతూ రేపే చేయమని అడుగుతారు. మామూలుగా ప్రొసీజర్ ఎలా ఉంటదంటే 1 week to 15 days టైం ఉంటుంది, కానీ మళ్ళీ రేపే వస్తారు వాళ్ళు. అంటే మనం వాళ్ళతో కూడా ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అప్పుడు చదివేమో ఇక్కడ చూపించాలి. అలా ప్రతి దాన్ని కూడా ఇప్పుడు పబ్లిక్ తో ఒకలాగా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో ఒకలాగా, అఫీషియల్స్ మన కొలీగ్స్ కానీ మన హైయర్ అఫీషియల్స్ కానీ వీటన్నిటిని దగ్గరగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి నెగిటివ్ సైడ్ సార్. పర్సనల్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. పర్సనల్ గా ఫ్యామిలీతో స్పెండ్ చేసేది కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. అవన్నిటికి కూడా
సిద్ధమైతే మున్సిపల్ కమిషనర్ జాబ్ చాలా బెస్ట్. వీటిల్లో ఏది మనం కాదు అనుకున్నా కానీ, అంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ దానికి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. శాలరీస్, ప్రమోషన్స్, తర్వాత మనకు ఉన్న జాబ్ ప్రొఫైల్ అనే దానికన్నా మన సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఐ రెడీ టు డూ పబ్లిక్ సర్వీస్ అట్ ఎనీ కాస్ట్ అని అంటే డిప్యూటీ కలెక్టర్, ఆ తర్వాత డిఎస్పి, మున్సిపల్ కమిషనర్ ఇస్ బెస్ట్ చాయిస్. అది మన కాంప్రమైజ్ పబ్లిక్ సర్వీస్ కోసం దేన్నైనా అవుతాము అని అంటే ఇవి నెగిటివ్ సైడ్ ఆఫ్ ద మున్సిపల్ కమిషనర్ జాబ్ సార్. 24/7 ఉండే జాబు, ఎప్పుడు ఫోన్ వచ్చినా పలకాల్సిన జాబ్. ఎస్. సో మీకు సెషన్లో జాయిన్ అయిన వాళ్ళు స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఈ రెండు డెసిగ్నేషన్స్కి సంబంధించి మీకుంటే, సో నా సార్ అవైలబుల్, దే కెన్ టేకప్ నా. లోకేష్, మీరు ప్రశ్న అడగచ్చు. ఒకసారి ఇట్లా. ప్లీజ్ లోకేష్ అడగండి. Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. Sir, this question, actually, I'm an UPSC aspirant, sir. Like, what is the scope of preparing while doing work of Group 1? Like, which one is the best choice, either Municipal Commissioner or CTO? I'll take both the answers from both of them. టైం ఉంటుందా అనేది మీ డౌట్, అంతే కదా? Yes, sir. And transfers గురించి కూడా ఒకసారి ఓకే, అడ్రస్ చేయండి సార్. ట్రాన్స్ఫర్స్ గురించి కూడా ఈ డెసిగ్నేషన్స్. ఎస్ సార్. రాకేష్. యా సో యూపీఎస్సి ప్రిపరేషన్ అంటే కొద్దిగా, అంటే మున్సిపల్ కమిషనర్ రాకేష్ చెప్తారు. బేసిక్ గా సిటిఓలో అయితే కొద్ది టైం అయితే ఉంటది, మరీ ఎక్కువ టైం అయితే ఉంటదని నేను చెప్పను. అండ్ పర్టికులర్లీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ March 31 వచ్చేసరికి యూ విల్ హ్యావ్ హ్యూజ్ ప్రెషర్ ఆన్ వర్క్ అన్నమాట. సో అదొకటి ఉంటది అనమాట. జనరల్ గా అయితే ఇఫ్ యూ కెన్ మేనేజ్ సిటిఓలో కొద్దిగా మేనేజ్ చేసుకోవచ్చు. నౌ కొద్దిగా హెక్టిక్ అవుతుంది జిఎస్టీ వచ్చిన తర్వాత, బికాస్ యూ నీడ్ టు డీల్ విత్ మెనీ ఫంక్షన్స్ అట్ ద సేమ్ టైం అనమాట. సో ట్రాన్స్ఫర్స్ అనేది డి డి డెప్యూటీ కలెక్టర్, డిఎస్పి అండ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ వైడ్ పోస్ట్ బేసిక్ గా. సో ప్రతి 2.5 years కి 3 years కి ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయితే ఉండాలి, అదైతే ఫర్ షూర్ అనమాట. సో ట్రాన్స్ఫర్స్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. అండ్ టైమ్ అనేది కొద్దిగా తక్కువ మరి ఉండదని అన్ను కానీ, ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అంత కాన్సన్ట్రేటెడ్ గా, అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే సిటిఓలో తక్కువ టైం ఉంటుంది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఆఫీసర్స్ యాక్చువల్లీ. యశ్వంత్ రెడ్డి సార్ ఫస్ట్ అసిస్టెంట్ కమిషనర్ సిటిఓ గా సెలెక్ట్ అయ్యారు. తర్వాత హీ బికేమ్ ఐపీఎస్ అండ్ దెన్ హీ బికేమ్ ఐఏఎస్ అనమాట. సో few people are there who got into service after getting into CTO. సో అదే మన పర్సనల్ ఎఫర్ట్స్ మీద అండ్ మనం హౌ బెస్ట్ యూఆర్ యూజింగ్ ద థింగ్స్ అనేది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ రిజల్ట్ అంటారు అనమాట. సో మన ప్యాషన్ మీకు డెఫినెట్ గా అది ఉంది, నేను దానికి చదవాలి, ఎలా అయినా నాకున్న టైంలో నేను మేనేజ్ చేసుకుంటాను అంటే ఇట్స్ లైక్ అప్ టు యూ అనమాట. ఇంకా మనకి సో కొద్ది టైం అయితే కొంత ఉంటదండి. టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఉంటుంది, కొంత టైం అయితే ఉంటది. బట్ కంప్లీట్ గా మన ఇట్లా ఫ్రీగా మనకి ఇంకొక కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఐ ఆస్క్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టైప్. ఆఫీస్ తర్వాత ఫోన్లు వస్తాయా సిటిఓకి? అది కంపల్సరీ. తక్కువ అండి. అదైతే నేను ఐ కెన్ షూర్లీ సే దట్ కొద్దిగా ఈ ఆస్పెక్ట్స్ లో సిటిఓ కొద్ది పీస్ఫుల్ జాబ్ అండి. మార్నింగ్ 10:30 అలా స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ నుంచి వెళ్ళాక కరస్పాండెన్స్ అనేది చాలా తక్కువ మోస్ట్లీ, ఎందుకంటే మనం ఆఫీస్ లో ఉన్నంత సేపే మన వర్క్ ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సార్లు, అప్పుడు డెఫినెట్లీ వర్క్ చేయాలి. బట్ అంత ఎక్కువ అయితే నేను ఇప్పటి వరకు నా 6-7 months గెటింగ్ టు జాబ్, అంత ఇంటికి వెళ్ళి అంత తీసుకోవాల్సిన కాల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మీరు సుపీరియర్స్ చూస్తుంటారు కదా అదే డిపార్ట్మెంట్ లో, మీ యొక్క సుపీరియర్స్ వాళ్ళు కూడా ఎలా ఉంటుంది వర్క్ బ్యాలెన్స్? అండి యాక్చువల్ గా ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ ప్రాపర్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ అండి. సో మోస్ట్లీ
మీరు ఎప్పుడు యాక్షన్ లోనే ఉంటారనమాట. సో అందువలన మీకు కొద్దిగా టైం తక్కువ అనేది మిగిలిన సీనియర్ ఆఫీసర్స్ తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. అంటే చాలా తక్కువ టైం ఉంటుంది. అలా క్యాడర్ లో హైరార్కీ పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ కమిషనర్ అని ఒక సర్కిల్ హెడ్ చేస్తారు. అంటే మీ కింద ఒక 4,000 to 5,000 కానీ ఒక 2,000 కానీ ఇలా ట్యాక్స్ పేయర్స్ ని మనం కంటిన్యూస్ గా వాళ్ళందరూ మన కింద ఉంటారు. మనం వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రమోషన్ డీసీ జేసీ అయ్యేసరికి ఏంటంటే యూ విల్ హెడ్ ఏ డివిజన్ అనమాట. సో ఒక డిస్ట్రిక్ట్ మొత్తం మీ కింద ఉంటారు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ట్యాక్స్ పేయర్స్ విల్ బి అండ్ యువర్ కంట్రోల్. అట్ ద సేమ్ టైం మీరు ఒక జేసీ పొజిషన్ ఉండేటప్పుడు యూ విల్ హ్యావ్ యువర్ స్టాఫ్ మీ కింద ఒక 4 to 5 అసిస్టెంట్ కమిషనర్స్ ఉంటారు కాబట్టి ప్రెజర్ అనేది మీకు కొద్దిగా తగ్గుద్ది. యా సో నెక్స్ట్ ఎడిషనల్ కమిషనర్ అండ్ కమిషనర్ అయ్యేటప్పటికి యూ విల్ హెడ్ హోల్ స్టేట్ కి, కమిషనర్ అయ్యాక హోల్ స్టేట్ కి హెడ్ చేస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ డిఫరెంట్ గా ఉంటది. సో ఏసీ జేసీ కమిషనర్ ఈ 3 పోస్ట్స్ కూడా డిపార్ట్మెంట్ హైరార్కీలో ఐ మీన్ లైక్ ప్రాపర్ పవర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అండ్ అడిషనల్ కమిషనర్ అండ్ డీసీ అది కూడా డీసీ అనేది ఏంటంటే ఏసీకి జేసీకి ప్రాపర్ ఛానల్ అన్నమాట. డెప్యూటీ కమిషనర్ అంటారు అనమాట. అది కొద్దిగా అంత ఎక్కువ ఫీల్డ్ లెవెల్ ఇంటరాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అలా పైకి వెళ్ళే కొద్దీ క్యాడర్ లో వెళ్ళే దగ్గర ఫీల్డ్ లో మనం ఉండము. సో మోస్ట్లీ యూ విల్ మానిటర్ అండ్ యూ విల్ డిజైన్ పాలసీస్ అన్నమాట. సో బేసిక్ అదండి. సేమ్ లోకేష్ ఇస్ ఆస్కింగ్ స్కోప్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ ఇన్ సిటిఓ జాబ్ ఎలా ఉంటుంది? అదే ఇక్కడ పబ్లిక్ తో మనం డైరెక్ట్ గా డీల్ చేస్తాము అంటే ఇక్కడ పబ్లిక్ కాదు, వి డీల్ విత్ ట్యాక్స్ పేయర్స్ అంతే. స్పెషలైజ్డ్ పీపుల్ అనేది స్పెషలైజ్డ్ పీపుల్ అంతే. సో పబ్లిక్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ లైక్ డెప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ పంచాయత్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ ఉంటాయి. సో సిటిఓ ఈజ్ మోర్ ఆఫ్ ఎ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్. యూ ఓన్లీ డీల్ విత్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్ అండ్ వీ కాల్ దమ్ ఎస్ డీలర్స్ ఆర్ ట్యాక్స్ పేయర్స్. రాకేష్ చంద్రం ఇక్కడ మనకి స్టూడెంట్ ఇక్కడ ర్యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ అతను మళ్ళీ యూపీఎస్సి మెయిన్స్ రాయాలి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా పాసిబిలిటీ ఉంటుంది, టైం ఉంటుందా? ఇంకోటి ట్రాన్స్ఫర్స్ మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది? సార్ సార్ ఇది టైం అనేది ఇక్కడ చాలా రేర్ సార్. ఇప్పుడు చెప్పాలి అని అంటే మేము ఆ, ఎంతో మందికి సెలవులు ఇస్తాం కానీ మా సెలవు గురించి అడగాలంటే నలుగురిని అడగాలి సార్. ఇప్పుడు మాకు ఉన్న కలెక్టర్ గారిని అడగాలి, ఆర్డి గారిని అడగాలి, సిడిఎంఏ గారిని అడగాలి. ఇన్ కేసు ఒక 2 days మించి సెలవు ఉండాలంటే పైగా ఒక డే 24 hours లో కూడా ప్రిపరేషన్ కి అయితే చాలా చాలా రేర్. అది నాట్ ఏ పాసిబుల్ టాస్క్ కింద మున్సిపల్ కమిషనర్ ఒక యూపీఎస్సి కంటే ఇంకా కష్టం. అదైతే సాధ్యపడదు. మనకున్న కన్స్ట్రైన్స్ బట్టి, వర్క్ ప్రెజర్ బట్టి, పబ్లిక్ రిలేషన్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ దాన్ని బట్టి టైం అయితే చాలా కష్టం మున్సిపల్ కమిషనర్స్ లో. పైగా యూపీఎస్సి ప్రిపేర్ అవటం అంటే అది స్పెషల్, అంటే దానికి ఆ స్పెషల్ ఫోకస్ పెట్టి చదవాలి కాబట్టి దానిలో మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం మున్సిపల్ కమిషనర్ నుంచి అయితే 99% చాలా కష్టం సార్ ఇది. మనకి డిపార్ట్మెంట్లో తర్వాత ట్రాన్స్ఫర్స్ యా ప్లీజ్. ట్రాన్స్ఫర్స్ గురించి వస్తే సార్, ఇది మల్టీ జోనల్ లో అంటాం సార్. కాకపోతే మల్టీ జోనల్ మీన్స్ మాకైతే స్టేట్ వైడ్ ఉంటాయి సార్. ఇప్పుడు శ్రీకాకుళం చిత్తూరు వరకు మనకి ట్రాన్స్ఫర్స్ ఇస్తా ఉంటారు. పర్ సపోజ్ మనం గ్రేడ్స్ లో కూడా మనకి అప్గ్రేడ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ కి అంటే మనం ప్రమోషన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే అక్కడున్న లోకల్ రిప్రజెంటేటివ్, లెజిస్లేచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న రిలేషన్స్ బట్టి ఇన్ కేస్ వాళ్ళు అంటే ఎస్ నో బట్టి మన ట్రాన్స్ఫర్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే అది కూడా ఒక అకౌంటబిలిటీ. పబ్లిక్ తో వాళ్ళు డైరెక్ట్ గా రిలేట్ అవుతూ ఉంటారు. వాళ్ళ అకౌంటబిలిటీ మన అకౌంటబిలిటీ, మన అఫీషియల్ గా ప్రతిదీ రూల్ బేస్డ్ గా చేసేదాన్ని అకౌంటబిలిటీ. వాళ్ళేమో పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి మనకి యాజ్ ఏ పొలిటికల్ రిప్రజెంటేటివ్ గా అనేది ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ వాళ్ళకి. కాకపోతే మనకు అన్ని పాజిటివ్స్ కాదు. ఈ పబ్లిక్ రిలేషన్ లో ఉన్నప్పుడు మనం అన్ని ఫేవర్స్ చేయాలని వాళ్ళు అనుకుంటారు, కానీ మనం అన్ని ఫేవర్స్ చేయలేము. చేయనప్పుడు ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. విత్ ఇన్ మంత్స్ లో కూడా మనం లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది బేస్డ్ ఆన్ ద పొలిటికల్
అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సినారియో అక్కడ. అది సార్ ట్రాన్స్ఫర్స్ గురించి. థ్యాంక్ యూ. ఐ విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మిస్ మౌనిక, యువర్ రైజింగ్ హ్యాండ్. 1 second. మిగిలిన వాళ్ళు ఏమన్నా మాట్లాడాలనుకుంటే యూ కెన్ చాట్ బాక్స్లో కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మిస్ మౌనిక, ఎస్, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు మన ప్రమోషన్ కి డైరెక్ట్ రిక్రూటీస్ కి కింద స్థాయి నుంచి ప్రమోషన్ లో వచ్చిన వాళ్ళకి ఏమైనా రేషియో ఉంటుందా, సపరేట్ రేషియో? ఓకే, అంటే మీరు సిటిఓ గురించి అడుగుతున్నారు, ఎంసీ గురించి అడుగుతున్నారు? ఎక్కడైనా సార్, ఏ గ్రూప్ 1 సర్వీస్ లో అయినా, ఏదైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో. సో మీ అంటే కెన్ యూ రిపీట్ వన్ మోర్ టైమ్? ఐ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ నుంచి కూడా కొంతమంది వస్తారు కదా సార్, ఇప్పుడు ఓకే, సిటిఓ అవుతారు కదా. అయితే మనం ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి వెళ్తాం కదా, ఫర్దర్ ప్రమోషన్స్ కి వాళ్ళిద్దరి మధ్యలో రేషియో ఉంటుందా ఏదన్నా? సో షీఈ్ ఆస్కింగ్, ఇప్పుడు మనకి జనరల్గా ఏమవుతుందంటే, ఒకవేళ గ్రూప్ 4 క్యాడర్ అనుకోండి, వాళ్ళకి సర్వీస్ ఆఫ్ టెన్యూర్ అయిపోయే లోపలికి గ్రూప్ 4 నుంచి గ్రూప్ 3కి అవుతారు ఎండ్ ఆఫ్ ది సర్వీస్లో. అదే గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 2 అయిపోయి మళ్ళీ గ్రూప్ 1కి వచ్చేంత వరకు ఎండ్ ఆఫ్ ది సర్వీస్ అయిపోదు. సో గ్రూప్ 1 అనుకోండి, గ్రూప్ 1కి వచ్చి మనకి సివిల్స్ ప్రమోషన్ వచ్చేంత వరకు అక్కడికి వరకు అవుతారు జనరల్గా. ఎనీవే ఐ విల్ టేక్ సో మీ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఈ ర్యాంక్ ప్రమోటీస్ వర్సెస్ డైరెక్ట్ రిక్రూటీస్ అంటారు బేసిక్ గా. ఈ రేషియో అనే దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఒకటైతే నేను చెప్పగలను. సో ఇలా ప్రమోటీస్ వచ్చినప్పుడు మీ రిక్రూట్మెంట్ ముందొచ్చారా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అది ఒకటి ఉంటుంది అనమాట. సో మనకన్నా ముందు జాయిన్ అయితే వాళ్ళు డెఫినెట్లీ మనకన్నా ముందు ఉంటారు. బట్ కొన్ని స్పెషల్ అంటే కొన్ని పోస్టింగ్స్ కొన్ని ఏరియాస్ అవి డైరెక్ట్ రిక్రూటీస్ కి ఇస్తారండి. అది మా కేసులో జరిగింది. అంటే ఆ ప్రమోటీస్ కి అని అదొకటి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మనకన్నా ముందు వచ్చినా కూడా వాళ్ళు సర్టెన్ క్యాడర్ వరకే వెళ్తారు ప్రమోటీస్. మీ యంగ్ గా రిక్రూట్ అయితే మీకు ఎక్కువ సర్వీస్ ఉంటుంది అలా అన్నమాట. సో బేసికలీ కింద క్యాడర్ నుంచి ర్యాంక్ ప్రమోట్ అయితే ఇప్పుడు సిటిఓ వరకు, అంటే ఇప్పుడు ఎవరైనా జూనియర్ అసిస్టెంట్ అక్కడ వరకు రారు, కానీ బేసిక్ గా ఏసీటీఓ అండ్ డీసీటీఓ అని ఉంటారండి. ఏసీటీఓ సిటిఓ వరకు అవ్వగలరు, అండ్ డీసీటీఓ గా అయితే డీసీ వరకు చాలా యంగ్ గా రిక్రూట్ అయితే జేసీ అనేది వెరీ రేర్ అండి. ఒక గ్రూప్ 2 నుంచి జేసీ అయ్యేది చాలా తక్కువ. బట్ ఒక గ్రూప్ 1 గా రిక్రూట్ అయితే మ్యాండేటరీగా జేసీ అయితే అందరూ చేస్తారండి. జేసీ తర్వాత ఇంకా అంటే ఇప్పుడు అడిషనల్ కమిషనర్ వరకు అవుతారు. జేసీ అడిషనల్ కమిషనర్ వరకు, ఇంకా ఎంగేజ్ లో రిక్రూట్ అయితే మనము కమిషనర్ వరకు అవుతాం. ఆ రేషియో గురించి ఐ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ ఐడియా, నాకు కూడా రేషియో, తెలియదు. రేషియో అయితే లేదనుకుంటాను. బట్ ఆవిడ అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్, అది నేను కూడా విన్నాను, బట్ నాకు అంత ఐడియా లేదండి దాని గురించి. ఓకే, మిస్ మోనికా, డూ యూ హ్యావ్ ఎనీ ఫాలోఅప్ క్వశ్చన్? థ్యాంక్ యూ సార్. యా, ప్రశాంతి. Hello, good evening, sir. అడగండి, మీ ప్రశ్న అడగండి. Sir, my question to both CTO sir and MC sir. Where do we get posting, sir? In district headquarters or Hyderabad city లోనే ఉంటుందా? తన ప్రశ్న ఏంటంటే, స్టార్టింగ్ పోస్టింగ్ ఇద్దరికి, సిటీఓకైనా ఎంసీకైనా పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ పోస్టింగ్ అనేది అడుగుతుంది తను. చెప్పండి, పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని అడుగుతుంది తను. అది హెడ్ క్వార్టర్స్ అని ఏమి ఉండదు. ఇప్పుడు విజయవాడ హెడ్ క్వార్టర్స్ అంటే అమరావతి అక్కడేం ఉండదు. మనకి ఆ పోస్టింగ్స్ ఇవ్వటం అనేది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. మాకైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏయుడి నుంచి సిడిఎంఏకి వస్తాయి, కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అంతే తప్పితే హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఏమి ఉండదు. ఇన్ కేస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటే అక్కడ జోనల్ కమిషనర్స్ ఉంటారు హైదరాబాద్ లో అయితే. అంటే డైరెక్ట్ గా వెళ్ళాలంటే అది కూడా అక్కడ జోనల్ కమిషనర్స్ కూడా ఐఏఎస్ లే ఉన్నారు. లేదు అంటే ఇంకా డిప్యూటీ కమిషనర్ గాని అలా హైదరాబాద్ లో ఉండొచ్చు, లేకపోతే వేరే హెడ్ క్వార్టర్స్ లో ఉండొచ్చు. కార్పొరేషన్ లో ఇప్పుడు నేను చేస్తున్నది కార్పొరేషన్ లో, నేను అడిషనల్ కమిషనర్. ఇక్కడ ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్. అలా మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉండొచ్చు, అలాగే మన క్యాపిటల్ సిటీలో కూడా ఉండొచ్చు. అదేమి ఇక్కడ ఉండాలి ఇక్కడే ఉంటారు అనేం కాదు. డైరెక్ట్ రిక్రూటీస్ బేస్డ్ అపాన్ ద అవర్
డిపార్ట్మెంట్ డిస్క్రిషనరీ పవర్. మీరు రాకేష్ సార్, మనకి ఇనిషియల్గా పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది సిటీవీలో? ఏమైనా డివిజన్స్లో ఉంటుందా లేకపోతే మనకి? సో సో బేసిక్ గా ఏంటంటే సిటిఓ పోస్టింగ్స్ అన్ని సర్కిల్స్ అని అంటారండి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో కొన్ని సర్కిల్స్ ఉంటాయి. కొన్ని కొన్ని మోస్ట్లీ ఏ సర్కిల్ వచ్చినా కూడా అది అంటే ఆ ఇచ్చిన ఏరియా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటుందండి. అంటే నేను ఎలా చెప్తాను అంటే ఇప్పుడు మాకు లూప్ లైన్ పోస్టింగ్స్ అలాగే ఏమీ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ సర్కిల్స్ అంటాము. రూరల్ సర్కిల్ అన్నా కూడా బేసిక్ గా అది ఆ డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటాయండి. సో ఈ విషయంలో కొంత పర్వాలేదు. అంటే లూప్ లైన్ పోస్టింగ్స్ అలా ఏమి ఉండవు. సో విశాఖపట్నం అలాంటి వీటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విశాఖపట్నంలో 15 to 16 సర్కిల్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మోస్ట్లీ అన్ని అక్కడ సిటీలోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్ళారు అనుకోండి, విజయనగరంలో పార్వతీపురం ఉంటుంది. మళ్ళీ కొన్ని ఇప్పుడు మన్యం డిస్ట్రిక్ట్ అలాంటివి ఎక్కడైనా ఏమైనా ఉంటే అలాంటి పోస్టింగ్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా ఆ ఏరియాలో ప్రైమ్ లొకేషన్ లోనే ఉంటుందండి ఆఫీసు. అది Yeah, TGPSC Group 1 rankers. I hope that we have answered regarding CTO and Municipal Commission departments. మీకు ఏమన్నా లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్, 1 or 2 questions, if you are having any specific related to CTO and Municipal Commissioner, you can ask us now. ఇంకా కొంతమంది ర్యాంకర్స్ అడిగారు వేరే పోస్టులు, లే సెక్రటరీ అవంతా కూడా విల్ ఇన్వైట్. సో ఇంకొక ఇద్దరిని, మీరు చెప్పింది ఇంకొక లే సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, ట్రెజరీ ఆఫీసర్ వీళ్ళు అడిగారు. సో విల్ ట్రై టు బ్రింగ్ దెమ్. ఈ 2 డిపార్ట్మెంట్స్కి మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే యూ కెన్ ఆస్క్ అస్ నౌ. లేదా మీ ఇద్దరు ఇంకేమన్నా చెప్పాలి, షేర్ చేసుకోవాలి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ థింక్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, యూ కెన్ షేర్ అస్. రాకేష్, మీరు సిటీ. అదే అండి బేసిక్ గా ప్రిఫరెన్సెస్ ఇవన్నీ ఏంటంటే ఎవరో హ్యాండ్ రైస్ చేశారు, డౌట్ అనుకుంటాను, ఒకసారి చూడండి. మౌనిక, ప్లీజ్ ఆస్క్. సార్, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ లో ఇన్ తెలంగాణ కెన్ వి ఎక్స్పెక్ట్ ప్రమోషన్ ఫర్ ఎవ్రీ 3 years? 3 years కాదు, ఇంకా తక్కువ టైంలో కూడా ఉండొచ్చు అమ్మా. ఎందుకంటే తెలంగాణలో కూడా యుఎల్బిస్ నాకు తెలిసి ఇప్పుడు 130 దగ్గర ఉన్నట్టుంది, నంబర్ 120 to 130 మధ్యలో. రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ చాలా తక్కువగా జరిగింది ఈ 10 years లో. అంతా కూడా ప్రమోటీసే మున్సిపల్ కమిషనర్స్ గా వెళ్ళటం. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ప్రమోషన్స్ అంటే, ఆ ప్రమోషన్ కి ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది మున్సిపల్ డిపార్ట్మెంట్ లో. అంటే ప్రమోటీస్ ఎక్కడి వరకు వెళ్ళగలరు అంటే గ్రేడ్ 3 మున్సిపాలిటీ వరకే వెళ్ళగలరు. ఇన్ కేస్ ఒక సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నుంచి మేనేజర్ మున్సిపల్ కమిషనర్ అయితే వాళ్ళ లిమిట్ వచ్చేసి గ్రేడ్ 3 మున్సిపాలిటీనే. దానికి మించి గ్రేడ్ 3నే ట్రాన్స్ఫర్ అవుతారు కానీ గ్రేడ్ 2కి రారు, గ్రేడ్ 1కి రారు. గ్రూప్ 2 నుంచి కానీ అలాగే గ్రూప్ 1 నుంచి కానీ వచ్చిన వాళ్ళే ఆ ప్రమోషన్ లో సెలక్షన్ గ్రేడ్ అవుతారు, కార్పొరేషన్కి అవుతారు, జాయింట్ డైరెక్టర్ అవుతారు. ఈవెన్ అంటే హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి సిడిఎంఏ, ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏడిఎంఏ, అది కూడా గ్రూప్ 1 వాళ్ళు అవుతారు. అట్లా మీరు అడిగిన దానికి ఇది దాదాపుగా ఆన్సర్. ఎనీ ఫైనల్ థింగ్స్ విచ్ యూ థింక్ వాంట్ టు షేర్? సార్, మున్సిపల్ కమిషనర్ కి ఐఏఎస్ కన్ఫర్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇదే ఇందాక మనకి రాకేష్ చెప్పినట్టు అదే 10% లోనే, అంటే ఐ మీన్ 10 to 20% అనుకుంటే 80% రెవెన్యూ సర్వీసెస్, అదర్ సర్వీసెస్ లో ఇక్కడున్న అవకాశం ఏంటంటే పొలిటికల్ ర్యాపో ఎక్కువ ఉంటుంది మున్సిపల్ కమిషనర్స్ లో. అంటే ఐ మీన్ ఈవెన్ మాకు డైరెక్ట్ గా మంత్రి గారితో మాట్లాడటం, అంటే ఇక్కడున్న లోకల్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడటం, ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అట్లా మన వర్క్ నేచర్ కానీ లేకపోతే మన హార్డ్ వర్కింగ్ కానీ ఇవి కూడా దానిలో భాగం అవ్వచ్చు. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ కి రేర్ ఛాన్సెస్ ఏంటంటే ఆ హైయెస్ట్ స్కేల్లో ఒక 5 years ఉండాలి. మున్సిపల్ కమిషనర్ ఏంటంటే ఈ డిసి అలాగే డిఎస్పి అలాగే సిటిఓ స్కేల్ కి మధ్యలో ఇంకొక స్కేల్ ఉంటుంది. ఇది 57,000 61,000 స్కేల్, మధ్యలో 57,000, ఇదేం 54,000 స్కేల్.
దీన్ని మనం 5 years చేస్తూ వెళ్ళినప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వచ్చు, కానీ రేర్. మిగిలిన ఇప్పుడు డీసీతో పోల్చుకుంటే అసలు రేరు, అదర్ సర్వీసెస్ తో పోల్చుకుంటున్నప్పుడు చాలా రేరు కన్ఫర్డ్ ఐఏఎస్, కానీ అవకాశం ఉంది. యా, ఇక్కడ మనకి కన్ఫర్డ్ ఐఏఎస్ మీకు కంపల్సరీ అనుకుంటే మనకి డీసీ తర్వాత మళ్ళీ సిటిఓ ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఏదైతే సార్ చెప్పిందో మనకి 80% రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ కలెక్టర్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. అలా కాదండి, రిమైన్ అంటే డీసీ తర్వాత సిటిఓకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కాదు. సిటిఓ ఏ డిపార్ట్మెంట్ అయినా కొద్దిగా అంటే డిపెండ్స్ అపాన్, అంటే మీ రికార్డు తర్వాత యువర్ కనెక్షన్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతే, బేసిక్ గా ఎక్కువ ఉంటది తక్కువ ఉంటది అని కాదు, కానీ 20%. యా 20% ఎగ్జాక్ట్లీ. is just percentage for all departments other than ఫర్ ఆల్ DC. డిపార్ట్మెంట్స్, యా, దాంట్లో మున్సిపల్ కమిషనర్ సిటిఓ ఉంటాయి. సో Um, యూల్ uh, హ్యావ్ ఛాన్సెస్ అండ్ yes. అదనమాట అలా. సార్ ఇంకొక డౌట్, ఐఏఎస్ తీసుకున్నాక మనం వేరే డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అర్థం Yes, కాలేదమ్మా. IAS అంటే అదే కదా. సార్ ఎస్ వెళ్ళొచ్చు, అండ్ మనం అక్కడే. ఎస్ రాకేష్, ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. అంటే ఏం అడుగుతున్నారు, అంటే ఐఏఎస్ వచ్చాక అంటున్నారా అంటే లేకపోతే వన్స్ మనం కన్ఫర్డ్ ఐఏఎస్ అయినాక మీరు సిటిఓ అయితే ట్యాక్స్ లోనే ఉండాలా, నేను మున్సిపల్ కమిషనర్ అయితే అలా ఏముండదు. మున్సిపాలిటీలోనే ఉండాలా. అలా ఏముండదు, ఎనీ మీకు డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఇస్ ద టు ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఐఏఎస్ ఇస్ ద మీనింగ్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వీఆర్ గోయింగ్ టు ఎనీ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత, ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా అయితే ఈ విల్ గో త్రూ కెరియర్ ప్రోగ్రెషన్, అలానే సేమ్ అప్లై అవుతుంది. సో మీకు 12 years తర్వాత సిటిఓ చేసిన తర్వాత ఐఏఎస్ అయినా, లేకపోతే 12 years ఆర్ 15 years మున్సిపల్ కమిషనర్ కింద చేసే ఐఏఎస్ అయినా కూడా, యూ నీడ్ టు సేమ్. ఫాలో ది సేమ్ పాత్ విచ్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై ది డైరెక్ట్ రిక్రూటీ ఐఏఎస్ అన్నమాట. అంతే, ఈ ఒక్కసారి ఐఏఎస్ లోకి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట. థ్యాంక్ యూ. Prashanti, you're asking again. Do you have any question? Prashanti, you can ask. Uh, Please. Sir, my question to CTO sir. Hmm. పొలిటికల్ ప్రెషర్ ఏమైనా ఉంటుందా సార్ సిటిఓ జాబ్ లో? లైక్ ఇండస్ట్రీస్ నుంచి ఏమైనా ప్రెషర్, వాళ్ళ అఫిలియేషన్స్ తో ఏమైనా ఉంటుందా సార్? ఆర్ ఇట్స్ పీస్ఫుల్ జాబ్ కంపేర్ టు ఎంసీ? సో పొలిటికల్ ప్రెషర్స్ అనేది ఐ వుడ్ సే కొద్దిగా తక్కువ అండి దీంట్లో. సిటిఓలో పొలిటికల్ ప్రెషర్ అనేది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే డెఫినెట్లీ ఏది ఎక్సెప్షన్ కాదు, బట్ ఎక్కువ ఉంటుందని అయితే నేను చెప్తాను. యా. So final, your suggestion as a designation of CTO and municipal commissioner, మీకు లాస్ట్గా ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఇంకేమైనా మిస్ అయింది కానీ ఇక్కడ షేర్ చేసుకుంటే మనం క్లోజ్ చేయొచ్చు. యాక్చువల్గా చాలా మంది ఏమడుగుతున్నారంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ, లేకపోతే అదే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నేనేమంటా అంటే, మీరు ఒకసారి ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి ప్రాసెస్ లో ఉండి జస్ట్ రివిజన్ అలాంటివి అయితే, గ్రూప్ వన్ లో కొన్ని కొన్ని పోస్ట్ డెఫినెట్ గా ఛాన్స్, అంటే సపోర్ట్, అంటే యూ విల్ హ్యావ్ సమ్ డీసెంట్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ లే సెక్రటరీ ఉంటుంది, చాలా డీసెంట్ టైం ఉంటుంది లే సెక్రటరీలో. ఐ థింక్ ట్రెజరీ ఆఫీసర్ ఈజ్ వన్ సచ్ జాబ్, అండ్ ఆల్సో ఆడిట్ ఆఫీసర్ కూడా, తర్వాత సిటిఓ, వీటికి కొంత టైం అయితే ఉంటుంది. మరి ఎక్కువ టైం అని అన్నాను, కానీ అడ్మినిస్ట్రేటివ్ లే సెక్రటరీ ఈ జాబ్స్ లో యూ విల్ హ్యావ్ డీసెంట్ టైం అనమాట. అక్కడ మరి ప్రిపేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్ లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, దీని గురించి నేనేమంటా అంటే దాని మీద అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆస్పిరెంట్స్ కి ఇప్పుడు. ఎందుకంటే జాబ్స్ కంటిన్యూస్ గా రోల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఈ రోజు ప్రశాంతంగా ఉన్న డిపార్ట్మెంట్ రేపు ప్రశాంతంగా ఉంటుందని నేను చెప్పను. సో ఈ రోజు ఫర్ ద టైం బీయింగ్ కొద్దిగా తక్కువ ప్రెషర్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ లో అన్ని డిపార్ట్మెంట్స్ నీడ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. సో ఆ ఒక్క ఇష్యూని పెట్టి జాబ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కాదు. సో మనకి అల్టిమేట్ గా ఏంటంటే కెరీర్ ప్రోగ్రెషన్ అండ్ ఎంతో కొంత సర్వీస్ చేయగలను అన్న దీంతో ఉండాలి. ఎందుకంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది చాలా మెకానికల్ అయిపోతుంది. అక్కడ ఓన్లీ మీ మోటివేషన్, మీరు సర్వీస్ లోకి ఎందుకు వచ్చారు, ఎంత కష్టపడి సర్వీస్ లోకి వచ్చారన్న ఒక మోటివేషన్ తోనే మీరు ముందుకు వెళ్ళగలరు. సో ప్రెషర్ ఎక్కువ ఉంటే నేను ఈ జాబ్ చేయలేను, లేకపోతే ఇంకో విధంగా మనం తీసుకోలేము. అండ్ సిచ్యువేషన్స్ అనేవి చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అవుతూ ఉంటాయి.
అండ్ మోర్ టెక్నాలజీ ఇస్ కమింగ్ ఇన్ టు థింగ్స్. సో అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ అనేది చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది. యా, అది ఫైనల్ నా సైడ్ నుంచి. సో పర్సనల్ సాటిస్ఫాక్షన్ తో పాటు మనం సర్వీస్ లోకి వచ్చాము అంటే మనము ఆ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఈ పర్క్స్ ప్రివిలేజెస్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఇది అంత ప్రైమరీ థింగ్ అయితే కాదు. డెఫినెట్ గా మీరు ఆ పర్క్స్ ప్రివిలేజెస్ గురించి అయితే జనరల్ గా శాలరీ అనే దాని గురించి అయితే ప్రైవేట్ సెక్టర్ లో ఉండేవాళ్ళు కదా. సో శాలరీ గురించి అంత ఎక్కువ ఆలోచించకండి. యా, దట్ ఈస్ ద వన్ థింగ్. ఎస్. మున్సిపల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్. ఎస్ సార్. ఎస్. అదే సార్, ఇది మనం ఎంత కష్టపడో ఈ గ్రూప్ వన్ కి వస్తాము. గ్రూప్ వన్ లో ఇంత దాకా వచ్చారంటే మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటారు. కాబట్టి ఏదున్నా మన ఆసక్తి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనం గ్రూప్ వన్ అంటే ఇష్టపడ్డాం కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఇంత కష్టపడి దాన్ని ఈ రోజు అచీవ్ చేసే స్థితికి వచ్చాం. దాన్ని మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ, నేను పబ్లిక్ సర్వీస్ చేయాలని అంటే అది ఎయిదర్ ఏ సర్వీస్ అయినా ఈ జాబుల్లో అన్నిట్లో పబ్లిక్ సర్వీస్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ తక్కువ. ఆ తర్వాత వచ్చేసి వర్క్ ప్రెజర్ అని మేము చెప్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. కాకపోతే అది వర్క్ ప్రెజర్, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకునేది కూడా మన దగ్గర ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగి మనం పబ్లిక్ సర్వీస్ ఒకటి చేస్తూ, రెండోది వచ్చేసి మనకి ఈ ఈ- ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్, దాంతోపాటు కెరియర్ గ్రోత్, ఇదేదన్నా ఈ మూడింటిని బేస్ చేసుకొని మీరు మీ ప్రిఫరెన్సెస్ తీసుకొని ఏదైనా మంచి గ్రూప్ వన్ ఆఫీసర్ అనేది ద బెస్ట్ జాబ్. అంటే మనం చేసే ప్రతి పని కూడా రాష్ట్ర స్థాయిలో మనకు గుర్తింపునిస్తుంది. కాబట్టి ఈ బేసిస్ తీసుకొని మీరు వెళ్ళాలని చెప్పేసి కూడా అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ కంక్లూడింగ్ రిమార్క్స్ అండి ఒకటి. ఎస్. అండ్ ఎస్. ఇంకోటి ఏంటంటే ఏ జాబు ఈ గ్రూప్ వన్ లో ఎవ్రీ జాబ్ ఈజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. సో అది ఎందుకంటే ఆ జాబ్ కంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, ఒక రోల్ ఉంది కాబట్టి మనకి అది రిక్రూట్మెంట్ లో ఉంటుంది. సో మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు చూసుకోండి, ప్రీవియస్ ఇయర్స్ అంటే ఎలాగైతే అలిగేట్ అయినాయో చూసుకొని మీ ఓన్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా అంటే కొంతమందికి యూనిఫామ్, ఇందాక చెప్పినట్టు యూనిఫామ్ కానీ, లేకపోతే నాకు కంప్లీట్ గా పీస్ఫుల్ జాబ్ కావాలని, లేకపోతే ఇంకో కొన్ని పర్సనల్ చాయిసెస్ ఉంటాయి, దానికి అనుగుణంగా చూసుకోండి. అండ్ నేనైతే అదే చెప్తానండి, బేసిక్ గా ప్యాషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ సర్వీసెస్ లో. దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ సెక్టర్ జాబ్ అండ్ మన జాబ్ కి, ఈ గ్రూప్ వన్ సర్వీస్ జాబ్ కి అదే తేడా ఉంటది. సో ఇందాక రాకేష్ చెప్పినట్టు వర్క్ ప్రెషర్ ఉంటది ప్రతి జాబ్ లో, పక్కా ఉంటది. బట్ ఎన్నో చూసాం కదా, ఒక 3-4 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో యూ ఆల్సో నో హౌ టు మేనేజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అక్కడే మనం ఒక స్టేజ్ దాటి వచ్చామో అవన్నీ ఇప్పుడు అప్లై చేయాల్సిన థింగ్ అన్నమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ ప్రెషర్ ఇవన్నీ వి నీడ్ టు మేనేజ్. అంతే. వీఆర్ టెస్టెడ్ ఎ లాట్ బిఫోర్ రిక్రూట్మెంట్ అండ్ నౌ ఇంకా అది స్టార్ట్ అవుతూ ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అందరూ జాబ్ వస్తే సరిపోతుంది, జాబ్ తో ఇంకా సెటిల్ అయిపోయినట్టు అనుకుంటారు. రియల్ జాబ్ స్టార్ట్స్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు జాబ్, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డే యూ హ్యావ్ న్యూ లెర్నింగ్, ఎవ్రీ డే యూ హ్యావ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్. అన్నీ వస్తూ ఉంటాయి, మనం అన్నీ మేనేజ్ చేసుకుంటూ ప్రాపర్ గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సర్వీస్ చేయడానికి వచ్చారు కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని ఆ లైన్ లో వెళ్ళండి. అది ఎగ్జాక్ట్లీ. Thank you for accepting invitation and joining and sharing your practical experience of CTO designation and municipal commissioner. Let me take this opportunity for all TGPSC selected rankers. Today we have opportunity of interacting with Mr. Rakesh Kuna, who is working as a assistant GST commissioner. అక్కడ మనకి తెలంగాణలో సిటిఓ అంటున్నాము, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మిస్టర్ రాకేష్. నేను ఎప్పుడు తీసుకున్నా కానీ అదే బ్యాలెన్స్ ఉంటుంది, కాల్స్ వస్తూ ఉంటాయి, మాట్లాడుతుంటారు, ఇక్కడ చేస్తుంటారు. సో థ్యాంక్ యూ మిస్టర్ రాకేష్ చంద్రం ఫర్ జాయినింగ్. అండ్ దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అప్కమింగ్ పోస్ట్ సెలెక్షన్. మీకు సార్ చెప్పినట్లే మీ యొక్క పర్సనల్ చాయిస్, పోస్ట్ ఇచ్చే డెసిగ్నేషను, రెస్పెక్టివ్ పవర్స్, ప్రమోషన్స్, మీ యొక్క ప్రయారిటీసు, ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ఇది ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. సో లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు క్లోజ్ ద సెషన్. Anything, if you want to share it as a final point, we can take. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
Yes. Neha, sir, can you also please bring some rankers who choose DSP post for a session? Yeah, definitely. What are all posts mentioned in the notification have a chance to become Comfort IAS? What are all the posts mentioned in the notification? Mr. VP, what I'm trying to convey is that మనకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఉంటుంది కదా, మన కన్ఫర్డ్ ఐఏఎస్లో ఫస్ట్ ఒక 10 మందిని కన్ఫర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ 10 మందిలో జనరల్గా 80% అనేది డిప్యూటీ కలెక్టర్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్, దాన్ని మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాం, అక్కడ నుంచి వాళ్ళని ప్రయారిటైజేషన్ చేస్తాము. రిమైనింగ్ 20% రిమైనింగ్ అన్ని సర్వీసెస్ నుంచి వస్తుంది. దాంట్లో మనకి ఏ సర్వీస్కి ప్రయారిటీ ఉంటుంది అన్నప్పుడు లీస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు మిగిలిన వాటికి, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ లీస్ట్ ప్రయారిటీ. మనకి సిటీఓ అయినా అవ్వచ్చు, ఎంపీడీఓ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అని చెప్తున్నాను. ఓకే, సో విల్ బ్రింగ్ ఫ్యూ మోర్ ఆఫీసర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ గ్రూప్ 1 క్యాడర్ నౌ. ఏపీపీఎస్సీ నుంచి మనకి ఇప్పుడు మనకి తెలంగాణ లేరు కాబట్టి మనకి ఏపీపీఎస్సీ నుంచి కొంతమంది అడిగారు ఇక్కడ పార్టిసిపెంట్స్. సో విల్ ట్రై టు ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.